హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. వరలక్ష్మి, శరత్ కుమార్, సంజనాగా, గణేష్ వెంకట్రామం, అరవింద్ గా ప్రస్తుతం వీళ్ళిద్దరూ లీడ్ రోల్స్ లో వచ్చేస్తున్న మూవీ శబరి. అయితే ఈ మూవీలో మధునందన్, జబర్దస్త్ ఫనీ, శశాంక్ సిద్ధం శెట్టి, రిషికా బలి, మీమ్ గోపే, కేశవ్ దీపక్ తదితరులు ముఖ్య పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ కమ్ రైటర్ గా అనిల్ అయితే వ్యవహరిస్తున్నారు. మహేంద్రనాథ్ కొండ్ల ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వరలక్ష్మి, శరత్ కుమార్ నటిస్తున్న శబరి మూవీ ఇవాళ గ్రాండ్ రిలీజ్ అయితే అయిపోయింది. ముందుగా ఈ మూవీ స్టోరీ రివ్యూలోకి వెళ్ళిపోదామా? సో ఇది వచ్చేసి తెలుగులో, తమిళ్లో డ్రామా స్కైఫై యాక్షన్ మూవీగా చెప్పొచ్చు. అయితే శబరి ఒక అమాయకపు అమ్మాయి ఎప్పుడైతే తన హస్బెండ్ అయిన గణేష్ వెంకట్రామం, అరవింద్ గా అయితే నటించారు. అయితే వరలక్ష్మి, శరత్ కుమార్ గారి భర్త వచ్చేసి స్వలాభాల కోసం తన భార్యనే పక్కన పెట్టేస్తాడు. అంతలోనే వరలక్ష్మి, శరత్ కుమార్ ముంబైకి చేరుకుంటుంది. అక్కడ వరలక్ష్మి, శరత్ కుమార్ కి కొన్ని నిజాలైతే బయటపడతాయి. సో వరలక్ష్మి, శరత్ కుమార్ అలియాస్ సంజన తన ఫ్యామిలీ కోసం ఎలాంటి పోరాటాలు చేస్తుంది, తన భర్త నుంచి తన కూతుర్ని ఎలా కాపాడుకుంటుంది, మధ్యలో ఎవరు ఎలాంటి పనులు చేస్తారు, ఇవన్నీ తెలియాలంటే సింపుల్ గా ఈ మూవీని థియేటర్స్ లో చూడాల్సిందే. శబరి టైటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ మూవీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఒక డ్రామాగా స్కైఫై యాక్షన్ థ్రిల్లర్ గా అయితే కనిపించేస్తుంది. వరలక్ష్మి, శరత్ కుమార్ కి తగ్గ పాత్రనే చెప్పుకోవచ్చు. కొన్ని బోల్డ్ సీన్స్ వచ్చేసి చాలా అంటే చాలా మెస్మరైజింగ్ చేసేస్తాయి. మ్యూజిక్ కూడా యాప్ గా సెట్ అయిపోయింది. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. అయితే వరలక్ష్మి, శరత్ కుమార్ తన కూతుర్ని వెతికే ప్రయత్నంలో కొన్ని సీన్స్ మాత్రం స్టన్నింగ్ గా అనిపించేస్తుంది. తనకు తగ్గ మూవీగా నాకైతే అనిపించింది. అండ్ అలానే లేడీ ఓరియంటెడ్ మూవీ, తనకు కథకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేయడంలో వరలక్ష్మి, శరత్ కుమార్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి. గణేష్ వెంకట్రామం సైతం చాలా బాగా మెప్పించారని చెప్పొచ్చు. స్టోరీ మొత్తం కొంచెం థ్రిల్లింగ్ గా, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బోరింగ్ గా ఉంటాయి. మ్యూజిక్ కూడా యావరేజ్ గా ఉందని చెప్పుకోవాలి. ఇక స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేస్తే పర్లేదు అనిపించేసింది. మొత్తంగా ఈ మూవీలో వచ్చేసి ప్రధాన హైలైట్ శబరి అలియాస్ మన వరలక్ష్మి, శరత్ కుమార్ మొత్తం మార్కులు అయితే కొట్టేసిన డైరెక్టర్ తన పెన్ కు ఇంకాస్త పదును జోడించే ప్రయత్నం చేస్తుంటే మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సో ప్రస్తుతం శబరి మూవీకి యావరేజ్ స్టాక్ అయితే నడుస్తుంది. ఇంతకీ ఈ మూవీని మీలో ఎంతమంది చూసారు? మీ రివ్యూ ఏంటి? కింద కామెంట్స్ రూపంలో మాకు షేర్ చేసేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.